ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి సలహా కూడా ఇచ్చారు, ఇలాగే కొనసాగితే కష్టమని. ఒక్కసారి ఆ బయట వినిపిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది సార్ ఆయన ఇచ్చిన సలహా. ఇప్పుడు ఒకవేళ ఈయన పార్టీ పెట్టినా పెట్టకపోయినా ఇప్పుడు కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారు అంటున్నారు ఈయనే స్వయంగా. పోనీ ఇది ఒక సలహా అనుకోవచ్చు. ఈయన ఏం చేయాలనుకుంటారు? అంటే బేసిక్గా జగన్కి చెప్తున్నారు, ఈ కూటమి జగన్కి తెలియదు ఆ విషయం. కూటమి వల్లనే గెలిచారు, కూటమి వల్లే ఓడాడని ఆయనకి తెలియదా? బేసిక్ అందరికీ తెలిసిన అదే సందర్భంలో టైం అంతే. ఇప్పుడు క్రిందటిసారి చంద్రబాబు గారు 30 ఏళ్ళ దాకా నన్ను ఎవడు దించలేడు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అన్ని వస్తాయి, వీళ్ళకి 23 వస్తాయి అనుకున్నాడా? అదే సందర్భంలో కూటమి కట్టదు అనుకున్నాడు ఆయన. జగన్ చివరిదాకా కూటమి కట్టకుండా ఉంటాను ట్రై చేశాడు, కానీ ఎక్కడ రాజీ పడలేదు. అక్కడే వచ్చింది గొడవ. పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళొద్దని అనేక మంది చెప్పారు, కానీ అతనికి రాసి ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో పవన్ కళ్యాణ్ భార్యలు ఇవన్నీ ప్రస్తావించారు. మనమే మాట్లాడాం. అది వ్యక్తిగత జీవితం, ఎందుకు దాని గురించి మాట్లాడడం అని మనం డిబేట్లు చేసుకోలేదు.